వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా జీవో 610 ఇక్కడ జీవో అంటే ఏంటి గమనిస్తే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం, అంటే ప్రభుత్వ ఉత్తర్వులు. మరి ఎందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎలాంటి కారణాల నేపథ్యంలో, ఎలాంటి ఆందోళన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ప్రభుత్వం నుండి వెలువడ్డాయి గమనించాలి. 1985 నాటికి మనకి జీవో 610 దానికి సంబంధించిన ఉత్తర్వులు అనేవి వెలువడడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 1980 దశకం అనగానే దక్షిణ భారతీయ చరిత్రలోనే, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ అనేది ఆవిర్భవించడం జరుగుతుంది. దాని యొక్క ప్రధాన డిమాండ్లు కనుక గమనిస్తే తెలుగు జాతి ఐక్యత అనేది మొదటి డిమాండ్గా కనబడుతుంది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అనేది రెండో డిమాండ్గా కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మ గౌరవాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఆనాటి సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ హీరో ఎన్టీ రామారావు అతని యొక్క రాజ్యసభ సభ్యత్వాన్ని, రాజ్యసభ సీటుకు సంబంధించిన విషయాన్ని ఆనాటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న, ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ వ్యతిరేకించడం జరుగుతుంది, అంగీకరించాడు సింపుల్గా గమనిస్తే. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు, ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల పట్ల ఆనాటి కేంద్రం యొక్క వైఖరి అనేది చిన్న చూపుగా ఉండడం, ఇలాంటి నేపథ్యంలో ఆత్మగౌరవం అనేది వస్తుంది. తద్వారా జీవో 610 అనేది మొదటి ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి విడుదల చేయబడడం జరుగుతుంది. మరి దాని నేపథ్యాన్ని కనుక గమనిస్తే ఇక్కడ జయభారత్ రెడ్డి నివేదికతో తెలంగాణ ఉద్యమం మళ్ళీ ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక్కడ జయభారత్ రెడ్డి కమిటీ ఎందుకు ఏర్పాటు చేశాడు గమనిస్తే 1982 మార్చి నెలలో అంటున్నాం. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ నెలలోనే మనకి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటి ప్రాంతీయ పార్టీ టీడీపీ రూపంలో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ టీడీపీ పార్టీ తన యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిందో ప్రజల్లో నూతన ఉత్సాహం అనేది వచ్చింది. ఉద్యోగ సమస్యలను ప్రతి సందర్భంలో ప్రతిపాదిస్తూ అనేక మెమోరాండాలని ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. ఆ కమిటీనే మనం ఏమంటున్నాం, జయభారత్ రెడ్డి కమిటీ అంటున్నాం. మరి ఏంటి జయభారత్ రెడ్డి కమిటీ అంటే ఈ కమిటీలో మొత్తం 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటున్నాం. ఇలాంటి 3 ఉండడం వల్ల ఈ 3 యొక్క హోదాను ఆధారంగా చేసుకొని ఈ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటున్నాం. ఇక్కడ ఆఫీసర్స్ కమిటీ అంటున్నాం. ఆఫీసర్స్ అంటే వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి. సో మరి జయభారత్ రెడ్డి కమిటీ తన నివేదికలో ఏమని చెప్పింది అంటే మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ 5, జోన్ 6 కేంద్రంగా, అనగా తెలంగాణ కేంద్రంగా ఆంధ్ర వలసలు, ఆంధ్ర వారి యొక్క ఉద్యోగాలు అనేవి తెలంగాణ కేంద్రంగా స్థిరపడ్డారు. మరి అలాంటి ఉద్యోగాలు దాదాపుగా 59,000 అంటున్నాం, అంటే 58,000 చిల్లరగా ఉంటున్నాయి. సో దాదాపుగా 59,000 అంటున్నాం. ఎప్పుడైతే ఈ విషయం ఆ నివేదిక ద్వారా బహిర్గతమవుతుందో తెలంగాణ ప్రజానికంలో అసంతృప్తి అనేది తారాస్థాయికి చేరడం జరుగుతుంది. ఉద్యమం మళ్ళీ నిర్మించబడి అనేక ఆందోళనలు కొనసాగడం జరుగుతుంది. అదే సందర్భంలో టీఎన్జీఓ, ఇతర ఉద్యోగ సంఘాలు 1985 డిసెంబర్ 5న ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏమని వినతి పత్రం ఇస్తున్నారు? జయభారత్ రెడ్డి నివేదిక ప్రకారం 59,000 మంది తెలంగాణ కేంద్రంగా తెలంగాణలోని 5-6 జోన్లలో స్థిరపడ్డారు. వాళ్ళని వెంటనే తొలగించండి, ఆ ఉద్యోగాలని తెలంగాణ వారితో భర్తీ చేయండి అనే నివేదికని, అనే వినతి పత్రాన్ని డిసెంబర్ 5న ఇవ్వడం జరుగుతుంది. దానికి ఆధారంగా ఈ వినతి పత్రంపై చర్యలు తీసుకున్నట్లయితే అన్ని సంఘాలు ఐక్యమై ప్రత్యక్ష చర్యలకు దిగుతాము అంటున్నారు. అంటే క్లియర్గా ఉద్యమాన్ని ఏర్పాటు చేస్తాము, ఉద్యమాన్ని కొనసాగిస్తాము, ప్రారంభిస్తాము అని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. 1985 డిసెంబర్ 7వ తేదీన 5వ తేదీని ఇవ్వగానే 7వ తేదీన ప్రభుత్వం హుటాహుటిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడం జరుగుతుంది. వివిధ ఉద్యోగ సంఘాలని రమ్మని వారితో చర్చలు జరిపాయి, సమస్యల మీద పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సమస్యలను పరిష్కరించారు గమనిస్తే అందులో ఎలాంటి చర్చలు వచ్చాయి గమనిస్తే ఇక్కడ ఒక ఒప్పందం అనేది కుదురుతుంది. ఆ ఒప్పందం ఏంటి
అంటే డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల యొక్క సారాంశం మనకి జీవో 610లో కనబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ఆ సందర్భంలో ఉద్యోగ సంఘాలు ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తాయో వాటికి ఏ విధమైన సమాధానాన్ని ప్రభుత్వం చెప్పిందో ఆ విషయాలు అక్కడ ఉంటాయి. సో ఈ ఒప్పందం అంశాలను చేరుస్తూ ఆనాటి ప్రభుత్వం 1985 డిసెంబర్ 30వ తేదీన అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు డిసెంబర్ 30, 1985 అనగానే జీవో 610 విడుదల చేయబడడం జరుగుతుంది. మరి ఎవరు విడుదల చేశారు, ఎవరి పేరు మీద విడుదల చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది, గవర్నర్ పేరు మీదనే కొనసాగుతుంది. అక్కడ కేంద్రం గమనిస్తే రాష్ట్రపతి పేరు మీద కొనసాగితే, రాష్ట్రం గమనిస్తే గవర్నర్ పేరు మీద కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో గవర్నర్ ఎవరు, అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే అధికారం మనకి సిఎస్కు ఉంటుంది. కాబట్టి చీఫ్ సెక్రటరీ ఎవరు, ఈ 3 విషయాలు మనం గమనించాలి. ఒకటోది గమనిస్తే రాష్ట్ర గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరు, కుముద్బెన్ మణిశంకర్ జోషి అంటున్నాం. సో కుముద్బెన్ మణిశంకర్ జోషి గవర్నర్గా ఉండడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, ఎన్టీ రామారావు ఉండడం జరుగుతుంది. మరి సిఎస్గా ప్రభుత్వ కార్యదర్శిగా ఎవరుంటున్నారు గమనిస్తే శ్రావణ్ కుమార్ ఉండడం జరుగుతుంది. అంటే మొత్తంగా శ్రావణ్ కుమార్ ఆనాటి గవర్నర్ పేరు మీద జీవో 610ని ఎప్పుడు 1985 డిసెంబర్ 30న విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ జీవోలో ఏ అంశాలను పొందుపరిచారు, ఎక్కడెక్కడ ఏ అంశాలకి ఏ విధమైన సమాధానాలు ఇచ్చారు గమనిస్తే, సో ఈ ఉత్తర్వు ప్రకారం 1986 మార్చి 31 నాటికి అంటున్నాం. సో మరి 1986 మార్చి 31 నాటికి ఏం చేయాలి, స్థానికేతరులు తెలంగాణ నుండి పంపివేయబడతారు అంటున్నాం. అంటే దాదాపుగా జయభారతి రెడ్డి చెప్పినట్టుగా అటు ఇటుగా 59,000 మంది తొలగించబడతారు. తద్వారా తెలంగాణ ప్రజానికానికి 59,000 ఉద్యోగాలు కల్పించబడతాయి అనేది ప్రజల్లో ఉండే భావన. సో ప్రజలు అనుకుంటున్నారు ఈ ఉద్యోగాలన్నీ మనకు రావాల్సింది, వాస్తవంగా మనకు రావాల్సిందే. కాబట్టి ఈ జీవో ప్రకారం ఏంటి అంటే 1986 మార్చి 31 నాటికి స్థానికేతరులు అనగా తెలంగాణ కేంద్రంగా ఉన్న 5వ జోన్, 6వ జోన్లో ఉన్న స్థానికేతరులు పంపించబడతారు. ఆ స్థానాలు తెలంగాణ వారితో భర్తీ చేయబడతాయి. సో ఈ ఉత్తర్వులలో 6 నిబంధనలు కలిగి ఉంటున్నాయి. మరి జీవో 610లో ఇలాంటి అంశాలు పొందుపరిచారు గమనిస్తే ఇక్కడ మనకున్న నిబంధనలు ఎన్ని ఉన్నాయి, 6 అంటున్నాం. సో 6 నిబంధనల రూపంలో అందులోని అంశాలని పొందుపరచడం జరుగుతుంది. అందులో 5వ నిబంధన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు 5వ నిబంధన ఇంపార్టెంట్ అంటే ఇక్కడ అంటే డిసెంబర్ 7వ తేదీన, సో డిసెంబర్ 5న వినతి పత్రం ఇస్తే డిసెంబర్ 7న ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం కదా. ఆ చర్చల్లో లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు అనేవి మనకి 5వ నిబంధనలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 610 జీవోను లోతుగా అడిగే క్రమంలో ఈ ప్రశ్నలని వాళ్ళు సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా జీవో 610కి సంబంధించి క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి, జీవో 610కి సంబంధించి క్రింది వాణిలో ఇవ్వబడిన సరి అయిన అంశాలను గుర్తించండి. కింద 1, 2, 3, 1, 2 అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. అలా అడిగేటప్పుడు ఆ జీవో 610 యొక్క డెప్త్కి వెళ్తాడు. సో క్లియర్గా ఏమవుతుంది, జీవో 610 6 నిబంధనల్లోని 5వ నిబంధన నందు ఉద్యోగ ప్రభుత్వాలకు మధ్య జరిగిన చర్చల సారాంశం అందులో ప్రస్తావించబడుతుంది. మరి ఆ చర్చల సారాంశంలో ఎన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి, వాటికి ఎన్ని సమాధానాలు ఇవ్వబడ్డాయో మనం గమనించాలి. ఇక్కడ గమనిస్తే 5వ నిబంధనలో ఉద్యోగుల ఒప్పందం నందు 13 అంశాలు వివరించబడ్డాయి. అంటే ఉద్యోగాలు వివిధ రూపాలలో వాళ్ళ సమస్యలను ప్రస్తావిస్తే వాటిని ఎన్ని అంశాలుగా 13 అంశాలుగా మనకి వివరించడం జరుగుతుంది. మరి ఆ 13 అంశాలు ఏంటి, అందులో మొదటి అంశాన్ని కనుక గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధికి వెలుపల ఉన్న, అంటే క్లియర్గా ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు, పేరా 14 గమనించవచ్చు. ఇది కనబడుతుంది, వెలుపల ఉంటుంది చూడండి. సో రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధికి వెలుపల ఉన్న కొన్ని శాఖల ప్రథమ స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించి స్థానికీకరణ చేసే అంశాన్ని పరిశీలించాలి అంటున్నాడు. అంటే ఉదాహరణకి పేరా 14లో ఉన్న కొన్ని అంశాలని, కొన్ని ఉద్యోగాలని స్థానికీకరణ లోకల్ చేసే అంశాన్ని పరిశీలించాలి. సో అప్పుడేమవుతుంది, మరింత న్యాయం ఏర్పడే అవకాశం ఉండడం జరుగుతుంది అనేది మొదటి అంశం అవుతుంది. 13 అంశాలలో మొదటి అంశం అవుతుంది. రెండో అంశాన్ని కనుక గమనిస్తే ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించడానికి భారత ప్రభుత్వంతో చర్చించాలి అంటున్నాం. సో ఎందుకంటే మన ఈ అంశాన్ని చేర్చాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలి అంటే
మనకు అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది, భారత ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి చర్చించి సంబంధిత సవరణ చేపట్టాలి అంటున్నారు. రెండో అంశంగా గమనిస్తే, మూడో అంశంగా గమనిస్తే జోన్ 1 నుండి జోన్ 6 వరకు, అంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీసుకున్నారు. లోకల్ ఫండ్ ఆడిట్ ఇన్స్పెక్టర్ క్యాడర్తో స్థానికేతర సిబ్బంది కేటాయింపుకు సంబంధించిన విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖను పరిశీలించాల్సి ఉంటుంది అంటున్నాడు. అంటే క్లియర్గా జోన్ 1 నుండి 6 వరకు లోకల్ ఫండ్ ఆడిట్ ఇన్స్పెక్టర్, అక్కడి వరకు దానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జరిగాయా లేదా, బదిలీ రూపంలో జరిగిందా, లోపం ఏమవుతుంది ప్రమోషన్ రూపంలో జరిగిందా, ఏదైనా లోపాలుంటే వాటిని సరిదిద్దారు అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శాఖను ఉపయోగించుకొని, ఈ అంశాలను ఉపయోగించుకొని, ఈ లొసుగులను ఉపయోగించుకొని ఆంధ్రులను పూర్తిగా ఇక్కడ స్థిరపడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఉద్యోగస్తులు తమ మూడో అంశంగా, మూడో ప్రశ్నగా ప్రభుత్వం నుండి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి సంధించడం జరుగుతుంది. నాలుగో అంశాన్ని కనుక గమనిస్తే, సో ఆ 13 అంశాలలో 4వ అంశం ఏమంటుంది, రాష్ట్రపతి ఉత్తర్వుల కింద జరిగిన నియామకాలు అంటున్నాం, పదోన్నతులకు అంటున్నాం. సంబంధించిన సమీక్షను 1986 జూలై 30 లోపు సచివాలయ శాఖలు పూర్తి చేయాలి అంటున్నాం. అంటే 1975 అక్టోబర్ 18 నుండి ఇప్పటి వరకు జరిగిన నియామకాలు, అదేవిధంగా పదోన్నతులకు సంబంధించి అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు అన్నిటిని ఎప్పటి వరకు పరిష్కరించాలి, 1986 జూలై 30 లోపే పరిష్కరించాల్సి ఉంటుంది. పరిష్కరిస్తేనే తదుపరి కార్యాచరణ అనేది క్లారిటీగా వస్తుంది, తదుపరి ఉద్యోగ భర్తీ అనేది దానికి క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో అక్కడ క్లారిటీ అనేది తెలంగాణ సమాజానికి అందించబడుతుంది. కాబట్టి 4వ అంశంలో ఈ అంశాన్ని ప్రతిపాదించారు. 5వ అంశాన్ని గమనించాలి. సో మరి 5వ అంశం ఏమంటున్నాడు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఏ జోన్లు ఉన్నాయి, 5వ జోన్ ఉన్నాయి, 6వ జోన్ ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది కోసం స్థానికేతర అభ్యర్థులు నియమితులైతే టీఎన్జీఓ యూనియన్ ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. వారి స్థానాలలో స్థానిక అభ్యర్థుల భర్తీ, శిక్షణా సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. సో ఈ విషయాన్ని 5వ అంశంలో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా 6వ అంశాన్ని కనుక గమనిస్తే, ఉపాధి కల్పనా కేంద్రాలలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ బోగస్ సర్టిఫికెట్లు తయారు చేయబడ్డాయి అంటే ఇక్కడే తయారు చేయబడ్డాయి. చూడండి, అత్యధికంగా బోగస్ సర్టిఫికెట్ల రూపంలో ములికీకి సంబంధించిన నకిలీ పత్రాల రూపకల్పన అనేది మనకి ఉపాధి కల్పనా కేంద్రాలలోనే జరిగింది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లోనే జరిగింది. సో క్లియర్గా గమనించాలి. సో ఆ కేంద్రాలలో బోగస్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి వారి దృష్టికి వచ్చిన కేసుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్నారు. కఠిన చర్యలు తీసుకోవడం కాదు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి. అప్పటి వరకైతే ఎన్ని విషయాలైతే ఆ ఎక్స్చేంజ్ ఆఫీస్లో ఏ వర్గాలకు సంబంధించి, ఏ ఉద్యోగాలకు సంబంధించి అవకతవకలు ఉన్నట్టు తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఉద్యోగ సంఘం, తెలంగాణ ప్రజా సమూహం లేవనెత్తుతుందో ప్రశ్నలు, వాటికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలను తొలగించడం కానీ, ఉద్యోగం నుండి బదిలీ చేయడం కానీ, సస్పెండ్ చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకోవాలనేది ఈ 6వ అంశంలో పేర్కొనబడుతుంది. అదేవిధంగా 7వ అంశాన్ని కనుక గమనిస్తే, స్థానిక క్యాడర్ పోస్టులలో స్థానికేతర ఖాళీలు ఉన్నప్పుడు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లొసుగును కూడా ఉపయోగించారు చూడండి. అందుకే మీకు గిరిగ్లానీ కమిషన్ గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఈ విషయాలు అక్కడ ప్రత్యేకంగా స్పష్టంగా చెప్తుంది. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఎన్ని రూపాలలో, ఎన్ని లొసుగులను ఉపయోగించి, ఎన్ని విధానాలను అనుసరించారో చెప్పారు చూడండి. దాదాపు 126 అంది చూడండి. దానికి కేవలం వచ్చిన 33% సమాచారాన్ని ఆధారంగా చేసుకుంటేనే 126 రకాలుగా జరిగింది చూడండి. సో ఇవన్నిటిని అది క్షుణ్ణంగా పరిశీలించిందనేది అర్థమవుతుంది. అది ఏకసభ్య కమిషన్ అయినా ఎంత లాజికల్గా ఆన్సర్ తయారు చేసింది చూడండి. సో ఇక్కడ క్లియర్ గమనిస్తే, స్థానిక కేడర్ పోస్టులలో స్థానికేతర ఖాళీలు ఉన్నప్పుడు అదే జోనుకు చెందిన వారు ఇతర జోన్లలో ఉంటే వారి సర్దుబాటు పరిశీలన చేయాలి అంటున్నాము. సర్దుబాటు పరిశీలన చేయాలి. స్థానికేతర ఖాళీ ఎందుకు ఉంటుంది? అసలు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏమని చెప్పారు? మనకి ఇక్కడ జిల్లా స్థాయిలో కనుక గమనిస్తే 80 స్థానిక, 20 ఏమన్నాం ఓపెన్ అంటున్నాం. ఇక్కడ వాడు చెప్పిన విషయం ఈ విషయం చెప్పాడు చూడండి. ఇది ఏం కాదు, 80 ఏం కాదు. ఈ 20లో కొంతమంది ఆంధ్రుడు రావచ్చు, రాయలసీమ వాసులు రావచ్చు, తెలంగాణ వారు ఉండవచ్చు, ఎవరైనా ఉండని. ఓపెన్ కాంపిటీషన్లో మెరిట్ ప్రాతిపదికన ఈ విషయం అనేది భర్తీ చేయబడుతుంది.
సో ఇక్కడ ఏమన్నాడు, స్థానికేతర ఖాళీలు ఉన్నప్పుడు, అంటే గీల్లో ఖాళీ కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుండే వ్యక్తిని చూడాలి, దాన్ని పరిశీలించండి. తద్వారా ఏమవుతుంది, అక్కడ స్థానికేతరుల యొక్క ఆధిపత్యం అనేది క్రమక్రమంగా తగ్గించబడుతుంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారే అనే ఒక భావన క్రియేట్ అవుతుంది. తద్వారా 3 ప్రాంతాల మధ్య సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లియర్గా గమనించారు. ఆ విషయాన్ని పరిశీలించమని అంటున్నాడు. అదేవిధంగా 8వ అంశాన్ని గమనిస్తే గ్రామ సహాయకుల క్రమబద్ధీకరణకు సంబంధించి, సో జోన్ 5, 6లో క్రమబద్ధం కాని కేటాయింపులకు సంబంధించి తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసే ఫిర్యాదులను ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏపీపీఎస్సీ ఏం చేస్తుంది, క్రమబద్ధం కాని కేటాయింపులు జరిగితే వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. సో మన ఏపీపీఎస్సీకి ఇక్కడ పూర్తి అధికారం అనేది గ్రామ సహాయకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన దాని అవకతవకలు, దాని యొక్క క్రమబద్ధీకరణకు సంబంధించిన అధికారం మొత్తం ఏపీపీఎస్సీ చేతిలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 9వ అంశాన్ని కనుక గమనిస్తే 9వ అంశంలో ఏమని చెప్తున్నారు, సర్వీస్ నిబంధన చట్టం కింద నిర్ణీత పద్ధతులలో నవంబర్ 1, 1956 తర్వాత నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి సాధారణ జాబితా ఖరారు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి అంటున్నాడు. ఏమంటున్నారు, వెంటనే చర్యలు తీసుకోవాలి. అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి అందులో చాలా లొసుకులు జరిగాయి, అందులో చాలా దాంట్లో లోపాలు అనేవి స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఇవి సింపుల్గా ఆంధ్రులకు అనుకూలంగా అవి మార్చబడడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే 10వ అంశం, అంటే అక్కడ 5వ నిబంధనలోని 13 అంశాలలో 10వ అంశాన్ని కనుక గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుకు అనుబంధంగా జిఎస్ఆర్. ఏంటి మరి ఇక్కడ జిఎస్ఆర్ అంటే మనకి 3 సందర్భాల్లో, అంటే జీవోలకు సంబంధించి వివిధ రకాల ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి మనకి 3 పదాలు అనేవి స్పష్టంగా కనబడతాయి. 1 జీవో అంటున్నాము, 2 జిఎస్ఆర్ అంటున్నాము, 3 జీవోఎంఎస్ అంటున్నాము. సో ఈ 3 పదజాలాలు మనకు అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటున్నాయి. మరి ఏంటి ఈ 3 పదాల యొక్క అర్థాలు? 1 జీవో అంటున్నాము. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. సో గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు అని అర్థం. సో ప్రభుత్వ ఉత్తర్వులు అంటున్నాం, ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు అన్నాం. 2వది జిఎస్ఆర్ అంటాం. అంటే జిఎస్ఆర్ అంటే గవర్నమెంట్ సర్వీస్ రూల్ అంటున్నాం, గవర్నమెంట్ సర్వీస్ రూల్ అంటున్నాము. 3వది జీవోఎంఎస్ అంటున్నాం, గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ మనుస్క్రిప్ట్ అంటున్నాం. దాన్ని మనం జీవోఎంఎస్ అంటున్నాం. సో ఈ 3 పదాలను మనం క్షుణ్ణంగా గమనించాలి, పరిశీలించాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ ఏమని ఇచ్చాడు, క్లియర్గా జిఎస్ఆర్ అని ఇచ్చాడు. జిఎస్ఆర్ అంటే గవర్నమెంట్ సర్వీస్ రూల్ అంటున్నాం. ఏంటి ఆ జిఎస్ఆర్ నెంబర్ 523 బ్రాకెట్ ఈ అంటున్నాము. ఈ బ్రాకెట్ ఈ పేరుతో 1975 అక్టోబర్ 18న ప్రకటించిన సంస్థలు ఎస్టాబ్లిష్మెంట్లలోని ఉద్యోగులపై సమీక్ష జరపాలి అంటున్నారు. ఎందుకంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్లు, ఈ సంస్థలు ప్రకటించి ఆంధ్రులకి ఎక్కువగా అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఉద్యోగాలలో తెలంగాణ వారికి అన్యాయం కలిగే ప్రయత్నం జరిగింది అంటున్నాం. అంతేకాకుండా 11వ అంశాన్ని గమనిస్తే అంతర్స్థానిక క్యాడర్ బదిలీలకు సంబంధించి అంటున్నాం, ఇంటర్నల్ ఎక్స్చేంజ్ అంటున్నాం. సో ఇంటర్నల్ బదిలీలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 5 బ్రాకెట్ 2లో ఏమని పేర్కొన్నారు, క్లియర్గా గమనించండి. ఆ పేరా 5 బ్రాకెట్ 2లో ఏర్పాట్లను ఖచ్చితంగా అమలు చేయాలి. 6 సూత్రాల పథకం కింద లోకల్ క్యాడర్ ఉద్యోగాల జోనలైజేషన్ అతిక్రమించిన ఉద్యోగుల వివరాలను పరిశీలించాలి అంటున్నాను. అంటే ఎవరైతే ఒక జోన్ నుండి మరొక జోనికి ఆక్రమంగా లొసుగుల రూపంలో మారిపోయారో అలాంటి వాటిని కూడా లోతుగా పరిశీలించమని మనకు 11వ అంశంలో పేర్కొనడం జరుగుతుంది. మరి 12వ అంశాన్ని కనుక గమనిస్తే, సో 12వ అంశంలో ఏముంది, రాష్ట్రపతి ఉత్తర్వులలోని పేరా 4 అంటున్నాం. పేరా 4 ఉద్యోగాల కేటాయింపుపై అధికారులకు అందిన అప్పీళ్ళని, అంటే అందులో అవకతవకలు జరిగినట్టుగా కొంతమంది ఆపేక్షించారు.
సో అలాంటి అప్పీళ్ళని ఎప్పటి వరకు పూర్తి చేయాలి? 1986 మార్చి 31 నాటికి పరిష్కరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా పరిష్కరించాలి. అదేవిధంగా చివరిది 13వ అంశమైన చివరిది జూరాల శ్రీశైలం ఎడమ కాలువ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 2. ఈ మూడింటిని ప్రముఖంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణ వారికి అన్యాయం జరిగింది. అత్యధికంగా ఆంధ్రులు అసిస్టెంట్ ఇంజనీర్ల రూపంలో ఇక్కడ స్థిరపడడం జరుగుతుంది. ప్రతి సందర్భంలో నీటి పరంగా అన్యాయం జరిగింది. నీటిపరమైన ఉద్యోగాల పరంగా కూడా తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం అనేది జరుగుతుంది. కాబట్టి ఉద్యోగ సంఘాలు, సాధారణ ప్రజానికం ప్రతి సందర్భంలో ఈ ప్రశ్నను లేవనెత్తుతూనే ఉండడం జరిగింది. సో ఆ ప్రశ్నకు సమాధానం మనకి జీవో 610లో కనబడుతుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్ట్ తీసుకున్నారు, ముఖ్యంగా శ్రీశైలం ఎడమ కాలువ తీసుకున్నారు, ముఖ్యంగా శ్రీరామ్ ప్రాజెక్ట్ 2ను తీసుకున్నాడు. సంబంధించిన స్థానిక కేడర్ల జోనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి అంటున్నారు. పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు 13 అంశాలని మనకు 5వ నిబంధనలో పేర్కొనడం జరిగింది. మొత్తం ఉన్న నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 6 ఉంటున్నాయి. బాగా గమనించాలి. అదేవిధంగా 1985 డిసెంబర్ 30న జారీ చేసిన 610 జీవోలో అమలులో మాత్రం నిజాయితీగా జరగలేదు అంటున్నాం. సరే, జీవోలో ఉన్న అంశాలు, ప్రతిపాదించిన అంశాలు అత్యంత బలమైనవి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో నియమాలు, అందులో ఉన్న అంశాలు బలమైనవి. ఆ అంశాలు కనుక ఒకవేళ అమలు చేస్తే తెలంగాణ నుండి జై తెలంగాణ ఏమవుతుంది? తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతం కాకపోయి ఉండేది. సమస్యకు పరిష్కారం అక్కడే దొరికేది. కానీ కాలక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఉదాసీనత ప్రదర్శించడం, చూసి చూడనట్టు ఉండటం, అంటే క్రమక్రమంగా అన్యాయాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తరగడం లేదు. ఇక్కడ గమనిస్తే జీవోలో ఉన్న అంశాలు బలమైనవే, వాటి అమలు అనేది బలహీనతను కలిగి ఉండడం జరిగింది. మరి ఏంటి అందులో గమనిస్తే? సో ఇది నిజాయితీగా జరగలేదు అనేది వాస్తవమే. మరి ఎందుకు జరగలేదు? జరగకపోవడానికి గల కారణం ఏంటి? 610 జీవో ఉన్న అంశాలు పూర్తిగా కూలంకషంగా ఖచ్చితంగా అమలు జరగకపోవడానికి కారణాలు ఏమవుతున్నాయి? మొట్టమొదటి కారణాన్ని గమనిస్తే, ఎవరైతే ఈ జీవో ప్రకారం, జీవోలో ప్రకటించిన అంశం ప్రకారం బదిలీ చేయబడుతున్నాడో, స్థానికేతర రూపంలో, బోగస్ సర్టిఫికేట్ల రూపంలో ఇతర లొసుగులను ఉపయోగించి తెలంగాణ జోన్లలోని 5వ జోన్, 6వ జోన్లో స్థిరపడి ఉన్న స్థానికేతరుడు తొలగించబడ్డాడు, బదిలీ చేయబడుతున్నాడు. అతనికి నోటీస్ ఇచ్చారు, మీరు మీ ప్రాంతానికి వెళ్ళాల్సిందే అని. అలాంటి వ్యక్తులు ఏం చేశారు? నేరుగా కోర్టులను ఆశ్రయించడం జరుగుతుంది. న్యాయస్థానాల నుండి తీర్పులు వచ్చే వరకు అతని సర్వీసే కంప్లీట్ అయిపోయించండి. అంటే న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా, న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని ఆ ఉద్యోగాన్ని అక్కడే కొనసాగించుకుంటూ వచ్చాడు. చివరి దశలో అది తీర్పు వచ్చే వరకు చివరి దశలో ఉండడమో లేదా రిటైర్మెంట్ ప్రకటించడమో జరిగింది. అంతసేపు అది కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానాల ఉపయోగించుకొని బదిలీ అభ్యర్థులు లాభాన్ని పొందారు. 610 జీవో నిక్కచ్చిగా జరగనట్టే ఒకటి. రెండవది గమనిస్తే, ప్రభుత్వం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారికి అండగా నిలవడం. మరి ఎవరి ప్రభుత్వం ఉంటుంది? ఎవరి నాయకత్వంలో ఉంటుంది? మొత్తం 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ చరిత్రలో గమనిస్తే కేవలం 10 సంవత్సరాలు, గట్టిగా 6 సంవత్సరాలు చూసుకోండి. ఎవరెవరున్నారు మనకు? తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తుల్లో మనకి పివి నరసింహారావు ఉంటున్నాడు. పివి నరసింహారావు ఉంటున్నాడు. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి ఉంటున్నాడు. అదేవిధంగా మనకి టంగుటూరి అంజయ్య ఉంటున్నాడు. అంటున్నాం. ఇక్కడ జలగం వెంగళరావుని కన్సిడర్ చేయొద్దు. జలగం వెంగళరావు, ఎందుకంటే ఇతని జననం ఆంధ్రాలో జరుగుతుంది, పోషించబడడం మాత్రం తెలంగాణ ఖమ్మం ప్రాంతాల్లో జరుగుతుంది, ఉమ్మడి ఖమ్మంలో ఉంటుంది. సో మనకు గమనిస్తే ఖచ్చితంగా నిక్కచ్చి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు అంటే 3 మాత్రమే ఉన్నారు. అంటే చూడండి, 1956 నుండి 2014 అంటాం. 2014 అంటే 66 సంవత్సరాల చరిత్రలో గట్టిగా మనకి 6 సంవత్సరాలు కూడా లేరు గట్టిగా. సో క్లియర్గా గమనిస్తే ఒక్కరు పూర్తి కాలాన్ని పూర్తి కాలం ఎక్కడిది? 2 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేకపోయారు.
అంటే ఎంతటి రాజకీయ వివక్షత ఉందో అర్థమవుతుంది. అప్పుడు క్లియర్గా గమనించండి. కాబట్టి మిగిలిన కాలం మొత్తం ఎంత ఆంధ్రుల చేతుల్లోనే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఏమవుతుంది, 610 జీవో ద్వారా ఎవరు వెళ్ళాలి, తెలంగాణ ప్రాంతం నుండి స్థానికేతరులైన ఆంధ్రులే తమ ప్రాంతానికి వెళ్ళాలి, తమ ప్రాంతం వాళ్ళే వెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం వారికి మద్దతు పలకడం జరుగుతుంది, అంతర్గతమైన మద్దతు పలుకుతుంది. బహిర్గతంగా చెప్పనప్పటికీ అంతర్గతమైన మద్దతుని ప్రతి సందర్భంలో ఇస్తూనే ఉంది. ఇది రెండో కారణం అవుతుంది. మూడో కారణాన్ని గమనిస్తే పోస్టులను అప్గ్రేడ్ చేయడం అవుతుంది. తమ వర్గానికి సంబంధించిన, తమ కులానికి సంబంధించిన, తమకు మద్దతుగా ఉన్న వ్యక్తులను కాపాడడం కోసం, తమకు మద్దతులుగా ఉన్న వ్యక్తులను కాపాడడం కోసం కొన్ని పోస్టులని ఉద్దేశపూర్వకంగానే అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి పోస్టులను అప్గ్రేడ్ చేశారు గమనిస్తే HGT లాంటి పోస్టులను కనుక గమనించండి. సో HGT లాంటి అత్యధికంగా ఉండే పోస్టులని అప్గ్రేడ్ చేయడం ద్వారా వారికి అన్యాయం అనేది, మనకి అన్యాయం జరిగి వాళ్ళకి లాభార్జన అనేది జరగడం జరిగింది. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే కొన్ని రకాల పోస్టులని అప్గ్రేడ్ చేయడం ఇది మూడో కారణం అవుతుంది. నాలుగో కారణాన్ని గమనిస్తే LPG విధానాల ఫలితంగా ఉద్యోగాలలో కోత విధించడం ఇక్కడ గమనించాలి. మరి ఎందుకు LPG విధానాల వల్ల ఉద్యోగాలలో కోత అనేది లభించింది? ఇక్కడ గమనిస్తే LPG అంటున్నాము, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటున్నాం. లిబరలైజేషన్ అంటే సరళీకరణ అవుతుంది, ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ అవుతుంది, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అవుతుంది. ఇక్కడ సరళీకరణ అంటే కఠినంగా ఉన్న నియమాలను సులభతరం చేయడం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లోనే అకౌంట్ ఓపెన్ చేయడం. ఇదివరకు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్తో పాటుగా మనకి సర్వం కావాల్సి వస్తుంది. ఇలాంటి ఏవి అవసరం లేదు. 2 సైన్లు పెట్టినామా, ఒక జిరాక్స్ ఇచ్చేసినామా, ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నామా. అది మనం సరళీకరణ అంటాం. అంటే కఠినమైన నిబంధనలని సాధారణ వ్యక్తికి అనుకూలంగా ఉంచడం, సాధారణ వ్యక్తి స్థాయిలోకి తీసుకురావడం. నెక్స్ట్ ప్రైవేటీకరణ అంటే ఏమవుతుంది? ప్రైవేటీకరణ అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆ కాలాన్ని, ఆ పదవిని, ఆ విధానాన్ని, ఆ హక్కుని తగ్గించడం. అంటే ఇప్పుడు తగ్గించడం అంటే ప్రభుత్వం యొక్క ఆధిపత్యాన్ని తగ్గిస్తూ ఆ ప్లేస్లోకి ప్రైవేట్ ఆధిపత్యాన్ని కొనసాగించడం. అందులో లాభం ఉంది, నష్టం ఉంది. సో లాభం ఏంటిది, నష్టం ఏంటిది అంటే ప్రైవేట్ రావడం వల్ల సాంకేతికతతో పాటు ఆర్థిక భారం, ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది, ఉద్యోగస్తుత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటున్నాం. సో ఈ ప్రపంచీకరణ వల్ల ఏమవుతుంది, ఒక వస్తువుకి భౌగోళికంగా మనకు గుర్తింపు అనేది వస్తుంది. ఇంకా సింపుల్, ఒక దేశానికి సంబంధించిన సేవలని ప్రపంచ స్థాయితో మమేకం చేయడం, కలపడం. సో దాన్ని మనం ప్రపంచీకరణ అంటాం. మరి వీటి వల్ల ఏం జరిగింది? వీటి వల్ల ఏమవుతుంది అంటే వాటిని ఫోకస్ పెట్టే క్రమంలో సాంప్రదాయ కళలకి, సాంప్రదాయ ఉద్యోగాలకి, సాంప్రదాయ చేనేత హస్తకళ పరిశ్రమలు అనేవి కుదేలు కావడం జరిగింది. క్రమంగా అనేక ఉద్యోగాలు కోత విధించబడ్డాయి. సో మరి ఇలాంటి మన కోత విధించడం అనేది కూడా మనకు జీవో 610 అనుకున్న రీతిలో కాదు, పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. చూడండి, అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే తన చర్యలను కొనసాగించడం ఇందులో ప్రధాన అంశంగా కనబడడం జరుగుతుంది. సో ఈ విధంగా 610 జీవో అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా ఏర్పాటు చేయబడిన టీడీపీ పార్టీ హయాంలో రావడం జరుగుతుంది. కాలక్రమంలో ఇది ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశంగా మారి ప్రతి సందర్భంలో 610 జీవో సమస్య అనేది లేవనెత్తబడడం జరుగుతుంది. అనేక ప్రజా సంఘాలు 610 జీవో అమలు కోసం అనేక ఆందోళనలు, ఉద్యమాలు కూడా చేపట్టిన దాఖలు కూడా కనబడడం జరుగుతుంది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.